నమస్తే అమ్మ. నమస్తే అండి. మీ పేరమ్మా? పావని. ఏం చేస్తుంటారమ్మా? నేను ఇంట్లోనే ఉంటా, ఏం చేయను. గ్రామం మండలం? మండలం పెన్బాడు, మాది గ్రామం నారాయణగూడెం, నాగులపాడు అన్నారం అంటారు. సీఎం రేవంత్ రెడ్డి గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి మేడం? మాకు మంచిగా ఉంది, మాకు మంచిగా జరిగింది, మాకు మంచిగా ఉంది. ఇప్పుడు నెలకు వచ్చే స్త్రీలకు అన్నారు కదా, అవి కూడా తొందరగా చేస్తే మాకు సంతోషమే. మాకు ఇంట్లో ఉండాలి కదా, మేము కూడా వెళ్ళాలి కదా, మాకు కూడా సంతోషమే. ఇప్పుడు ఈ బస్సు గురించి దాని గురించి అన్నీ మాకు మంచిగానే అనిపిస్తుంది. అది కరెంటు, ఈ గ్యాస్ కూడా మాకు మంచిగా అనిపిస్తుంది. ఓకే రైట్, దాని గురించి అయితే మాకు మంచిగానే ఉంది. అంతే అంతే, మాకు మంచిగా అనిపిస్తుంది. మరి గతంలో కేసీఆర్ గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటమ్మా? అప్పుడు నాకు అంత ఉదాహరణ లేదు, నేను అప్పుడు చెప్పలేవను. అప్పుడు నాకు అంత ఏం లేదు. కళ్యాణ లక్ష్మి అవన్నీ మేము తీసుకోలేదు, మాకు రాలేదు. అవి వస్తే వచ్చినాయని చెప్తాం, మాకు రాలే అవి. ఇప్పుడు రేవంత్ రెడ్డిది మేము తీసుకునేది ఈ బస్సు, ఈ గ్యాసు, ఈ కరెంటు, ఇదైతే మాకు చాలా అందుబాటులో ఉంది. ఈ 2500 కూడా తొందరగా శాంక్షన్ చేస్తే మాకు చాలా సంతోషం పడతాం. ఆయనకు సీఎం గారికి రూఢపడుతాం. థ్యాంక్స్ అమ్మా. ఓకే, నమస్తే సార్. నమస్తే అండి. మీ పేరు సార్? శంకర్. ఏం చేస్తుంటారు సార్? ప్రైవేట్ జాబ్ చేస్తాను. గ్రామం మండలం? సూర్యాపేట. సీఎం రేవంత్ రెడ్డి గారి పాలన విధానంపై మీ అభిప్రాయం ఏంటి సార్? సీఎం పరిపాలన ప్రారంభించిన 1 year లోపు అన్నీ అడ్జస్ట్ చేసుకొని మంచిగా చేస్తాం అనుకున్నాం, కానీ అనుకున్నంత ఎక్స్పెక్ట్ చేసినంతగా అయితే లేదు. చూడాలి ముందు మరి ఎంతవరకు ప్రజలకు. అంటే ఎవరు కూడా బేసిక్ చిన్న అతి బీదగా ఉన్న వాళ్ళ గురించి ఎవరూ ఆలోచించట్లేదు. ఎంతసేపు రైతులు అనే డైలాగ్ కొట్టుకోవడం తప్పిస్తే, రైతుల కంటే కింద ఇంకో కేటగిరీ ఉంటుంది, ల్యాండ్ లేని వాళ్ళు. వాళ్ళ గురించి ఎవరు ఆలోచించట్లేదు. ఈయన ఏ రాజకీయ నాయకులు, ఏ పార్టీ వాళ్ళు అట్లనే ఉన్నారని నాకు అనిపిస్తుంది. మరి గతంలో కేసీఆర్ గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? కేసీఆర్ పాలన అయినా, ఇప్పుడు రేవంత్ రెడ్డి గారి పాలన అయినా, ఎవరైనా కూడా నాకు అనిపించింది ఏంటంటే, ఎవరు పార్టీ వాళ్ళ కార్యకర్తలకు వాళ్ళు చేసుకుంటున్నారు. ఆ పార్టీ వాళ్ళు ఉంటున్నారు, ఈ పార్టీ వాళ్ళు అంటున్నారు. అందులో మళ్ళీ కేటగిరీలు, రిజర్వేషన్లు అలా చూసుకొని వాళ్ళకు బెనిఫిట్స్ వస్తున్నాయి తప్పిస్తే, తటస్థంగా మధ్య ఎవరేసి ఒక మనిషికి మాత్రం ప్రయోజనం పెద్దగా జరుగుతున్నట్టు అనిపిస్తలేదు. నమస్తే సార్. నమస్తే సార్. మీ పేరు సార్? నా పేరు చిట్టాలంకన్. ఏం చేస్తుంటారు సార్? ఏం చేయము, వ్యవసాయం చేస్తాం. సీఎం రేవంత్ రెడ్డి గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? సీఎం రేవంత్ రెడ్డి కాలం ఇస్తలేదు, నీళ్ళు లేక సత్తున్నాం. మూత మండలం మాది, నీళ్ళు లేక 5 ఎకరాల పొలం ఎండిపోయింది. ఓకనే ఇంటికాడ పండుకొని ఏడుచుకుండా కూర్చున్నాం, ఏం లేదు. ఇక అదే పరిస్థితి, నీళ్ళు రాక. ఆయన చేసిన పనులు మాకు అది ఒక న్యాయం. రుణమాఫీలు కూడా వేయలే, కొన్నిటికి వేసారు, కొన్నిటికి వేయలే. మరి గతంలో కేసీఆర్ గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? కేసీఆరే మాకు మంచిగా అనుమానం మంచిగా అనిపించింది. చేయటమైనా నీళ్ళు అల్లడం తడడం ఇచ్చిండు. ఇంటికాడ 10 ఏళ్ల పాటు సమాయిగా పండుకొని ఉన్నాం. సరిగ్గా మేము రాజబ్బాయి పోయినాం. ఈయన వచ్చిన కాంచి కరెంట్ ఇబ్బంది, ఏడుసు, నీళ్ళు లేక, లిప్పులు లేక సస్తున్నాం మూత మండలం. నమస్తే సార్. నమస్తే. మీ పేరు సార్? రమేష్. గ్రామం మండలం? ఇక్కడ పాతలపాడు, సూర్యాపేట. ఏం చేస్తుంటారు సార్? నేను సాఫ్ట్వేర్, ప్రజెంట్గా గ్రూప్ 1 రాసిన, రిజల్ట్ కోసం వెయిటింగ్ చేస్తున్నా. సీఎం రేవంత్ రెడ్డి గారి పాలన విధానంపై మీ అభిప్రాయం ఏంటి సార్? అంటే ఇప్పుడు ప్రజెంట్ సిచ్యువేషన్స్లో నాకైతే మంచిగా అనిపించట్లేదు. అంటే ఇప్పుడు మొత్తం ఇన్ఫ్లేషన్ పెరిగిపోతుంది, మొత్తం రేట్లు అన్నీ పెరుగుతున్నాయి. ఇప్పుడు బస్సు కొట్టి ఫ్రీ ఇచ్చారు, కానీ మళ్ళీ మధ్యాహ్నం అట్లా రేట్లు పెంచారు. ప్లస్ మా ఊర్లో వాటర్ కూడా రావట్లే అన్నట్టు. ఇప్పుడు మొత్తం ఇటు సైడ్ మొత్తం కొంచెం ఎత్తులో ఉంటుంది అన్నట్టు. కాళేశ్వరం నీళ్ళు ఇటు సైడ్ శ్రీరామ్ సాగర్ వస్తాయి అన్నట్టు, అవి కూడా బంద్ చేసారు అన్నట్టు. ఇప్పుడు మెయిన్ పొలాలకు గడ్డి అసలు ఏది కూడా మంచిగా ఉండట్లేవు అన్నట్టు ఊర్లలో. ప్లస్ మళ్ళీ టైంకు కూడా రైతు బంధు అది రావట్లేదు. అట్లా కూడా చాలా ఇబ్బందులు అవుతున్నాయి అన్నట్టు అన్నీ. ప్లస్ రీసెంట్గా ఇన్వెస్ట్మెంట్స్ అవి అని ఫారెన్ అటు ఇటు తిరిగి వస్తున్నారు. అట్లా ఫారెన్ అవన్నీ తిరిగి వస్తున్నారు, కానీ ఇన్వెస్ట్మెంట్స్ తీసుకురావట్లేదు. ఏమైనా ఇన్వెస్ట్మెంట్ తీసుకొస్తే జాబ్స్ క్రియేట్ అయ్యి మన వాళ్ళకి కూడా మంచి జరుగుతుంది. కానీ ఇట్లా వేస్టేజ్ ఎక్కువ చేస్తున్నారు మెయిన్. కానీ అదే కొంచెం బాగా డెవలప్ చేస్తే మంచిది. ఇంకా మీరు ఏమన్నా అడిగితే, ఇప్పటివరకు ఈ సంక్షేమ పథకాలు ఏవైతున్నాయో అవి గ్రామాలలో కానీ అందుతున్నాయి అంటారు సార్ అందరికీ? అవి లిటిల్ బిట్ అందుతున్నాయి, బట్ కాకపోతే ఇవన్నీ ఇప్పుడు కర్ణాటకలో కూడా ఫ్రీ బస్ అని తీసుకొచ్చారు. దానివల్ల ఏమవుతుంది, వాళ్ళకు 600-700 కోట్ల అప్పులు ఉన్నాయి అన్నట్టు నాకు తెలిసి. దానివల్ల మళ్ళీ రేట్లు బస్సు ఫేర్స్ అన్నీ పెంచాల్సి వస్తుంది. ఇప్పుడు మన దగ్గర కూడా అదే సిచ్యువేషన్ రావచ్చు చాలా వరకు. ఎందుకంటే ఇప్పుడు ఊర్లలో పనిచేసే వాళ్ళైనా ఎవరైనా డైలీ బస్సెస్ అన్నీ తీసుకోరు కదా, ఎప్పుడో వాళ్ళకి అవసరం ఉన్నప్పుడు ఎక్కి పోతుంటారు. అంటే నా ఉద్దేశంలో ఇదైతే
మంచిదని అంటే క్లోజ్ చేస్తే తొందరగా బెటర్ అనిపిస్తుంది. ఎందుకంటే మళ్ళీ ఫ్యూచర్లో వచ్చినాం అనుకో, మనం బస్సు ఎక్కినా సరే మనకే అవన్నీ మీద పడుతుంటాయి. ఒక బస్సు వల్ల బయట చాయ్ తాగిన చాయ్ రేట్లు పెంచుతుంటారు, ప్రతి ఒక్కటి ఇంటర్లింక్ అయి ఉంటుంది అన్నట్టు. కాబట్టి ఇవైతే మంచిగా అనిపించలేదు నాకు ఈ పథకం అయితే. మరి గతంలో కేసీఆర్ గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? అప్పుడైతే మంచిగా అనిపించింది, అప్పుడైతే బాగానే ఉంది. ఇక ఓకే, అప్పుడే బెటర్ అనిపిస్తుంది ఇప్పటికంటే. నమస్తే అమ్మా. నమస్తే అండి. మీ పేరమ్మా? సరిత. ఏం చేస్తారమ్మా? వ్యవసాయం. గ్రామం, మండలం? ఏపూరు, ఆత్మకూరేస్ మండలం. సీఎం రేవంత్ రెడ్డి గారి పాలనలో వ్యవసాయదారులకు ఎలా ఉంది, దానిపైన మీ అభిప్రాయం ఏంటమ్మా? అస్సలు బాగాలేదు. కొంతమందికి రుణమాఫీ చేశారు, కొంతమందికి చేయలేదు. కొంతమందికి రైతు భరోసా వేశారు, కొంతమందికి వేయలేదు. అస్సలు బాగాలేదండి. కేసీఆర్ పాలనే బాగుంది. అస్సలు బాగాలేదు ఈ పాలన, అస్సలు బాగాలే. కరెంటు బిల్లులుగా కొంతమందికి వస్తున్నాయి, కొంతమందికి రావట్లేదు. అన్నీ కూడా సగం సగం చేస్తున్నాడు. సగం పనులు అట్లా చేయొద్దు కదా. చేస్తే ఏదో ఒకటి కరెక్ట్గా చేయాలి. చేసిండు, రుణమాఫీ చేసిండు. ఎవరికి చేసిండు? 2 లక్షల లోపు అన్నాడు కదా. మాకు 2,50,000 ఉన్నవి. ఆ మాట ముందు చెప్తే 50,000 మేము కట్టుకునే వాళ్ళం కదా. ఆ 2 లక్షలు కూడా చేయలేదు, 1 లక్ష కూడా చేయలేదు. రేషన్ కార్డు పేరు మీద 1 లక్ష అన్నా చేసినా బాగుండేది ఉండే. ఆ 2 చేసినా పైన కట్టుకునే వాళ్ళం. కానీ అసలు ఏం చేయలేదు. సగం మందికి చేసిండు, సగం మందికి చేయలేదు. అస్సలు బాగాలేదు రేవంత్ రెడ్డి పాలన. కేసీఆర్ది కొంచెం బెటర్ అనిపించింది. వాటర్ కూడా అప్పుడు వాటర్ మనకి ఎట్లా వచ్చేది? కేసీఆర్ ఉన్నప్పుడు కాలువలు ఇవన్నీ మంచిగా వచ్చేది. పొలాలు ఎండిపోవడం లాంటివి ఏమీ లేవు. ఇప్పుడు అన్ని పొలాలన్నీ ఎండిపోతున్నవి. మీ గ్రామంలో నీళ్ళ సమస్య ఉందండి? చాలా ఉంది. ఏపూరు, ఆత్మకూరేస్ మండలం, ఏపూరు చాలా ఉందండి. అస్సలు బాగాలేదు. వాటర్ తీసుకొచ్చినా బాగుండేది. గతంలో కేసీఆర్ గారి పాలన ఉన్నప్పుడు ఎలా ఉండేమ్మా? చాలా బాగుంది. వాటర్ కూడా ఫుల్ ఉన్నవి. చెర్లలో ఈ టైం కూడా చాలా వాటర్ ఉండేవి. ఈ పంటలు కూడా బాగా పండేవి. పంటలకు కూడా చాలా మంచిగా ఉండేవి. మా రేట్లు ఇప్పుడు అస్సలు బాగాలేదు. మళ్ళీ రైతు భరోసా, బోనస్ అన్నాడు కదా. బోనస్ కూడా కొంతమందికి వేసిండు, కొంతమందికి వేయలేదు. అందులో నేను ఒకదాన్ని. మాకు బోనస్ వల్లేదు, రుణమాఫీ కాలేదు, రైతు భరోసా వల్లేదు, ఏది వల్లేదు. అన్నిటికీ దరఖాస్తు పెట్టారు? అన్నిటికీ పెట్టినాం. అన్నిటికి పెట్టాం. మళ్ళీ మండలానికి వెళ్ళి అన్నిటికీ పెట్టాం, కానీ ఏది వర్తించలేదు.